దమ్ బిర్యానీ అంటే ఎక్కువ టైం పడుతుందని అనుకుంటున్నారా? అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ పొడి పొడిగా ఉండి, అలాగే చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్‌గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయండి. ఎక్కువ పని పెట్టుకోకుండా చాలా సింపుల్‌గా చేసుకునే బిర్యానీ రెసిపీని నేను చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. దమ్ బిర్యానీ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా కుక్కర్లో చేసుకుందామండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దామా? ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్, 3 స్పూన్స్ వరకు గీ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా వేసుకుని ఇవి కాస్త వేగనివ్వండి. అలాగే ఇందులోకి కాస్త జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇలా జీడిపప్పు కూడా కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక ఆనియన్‌ని కూడా వేసుకోండి. మనం ఇక్కడ ఆనియన్స్ అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి. కాస్త టైం పట్టినా సరే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేగనివ్వండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుని ఇందులోకి ఇప్పుడు నేను 1 ½ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న ½ కేజీ చికెన్ని యాడ్ చేసుకోండి. అలాగే 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు పసుపుని, 2 స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే ఈ చికెన్కి సరిపడేంత సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి కాస్త పుదీనాను కూడా వేసుకొని అలాగే ఇందులోకి మసాలాలు 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్, ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి 3 స్పూన్స్ వరకు పెరుగును తీసుకుని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ మూత పెట్టాక హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రెషర్ పోయాక మూత తీసి ఇప్పటికే మనకి ఇక్కడ చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయిందండి. ఇందులోకి కాస్త కొత్తిమీర, పుదీనా వేసుకుని ఇప్పుడు దీంట్లోకి ముందుగా వాష్ చేసుకుని అరగంట పాటు నానబెట్టాక ఇందులో వాటర్ అంతా తీసేసి ఇలా డ్రై చేసుకున్నానండి రైస్ని. ఇది ½ కేజీ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దీంట్లో కాస్త కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2½ గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను. సో ఇక్కడ వాటర్ అనేది నేను 4 గ్లాసెస్ వరకే తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ తగ్గించి తీసుకోవడం వల్ల మనకి రైస్ అనేది ముద్దవకుండా ఉంటుంది. ఇప్పుడు లైట్గా స్లోగా కలుపుకుంటూ ఇందులోకి ఈ వాటర్ కాస్త ఉప్పుగా ఉండేంత వరకు వేసుకోవాలి. మనం రుచి చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మరొకసారి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా పూర్తిగా ప్రెషర్ అంతా పోయేదాకా ఉంచుకుని ఇప్పుడు మూత తీసి వెంటనే సర్వ్ చేసుకోకుండా మనం మూత తీసి మరొకసారి ఒక 10 నిమిషాలైనా వదిలేయాలండి. అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది. ఇలా కాస్త మూత పెట్టి మరొక 10 నిమిషాలు వదిలిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా పొడి పొడిగా మనకి దమ్ బిర్యానీ ఎంతైతే టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా పొడి పొడిగా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పని పెట్టుకోకుండా దమ్ బిర్యానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. దీని టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.